బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి ఏపీలో మొదలైంది. ఉప ఎన్నికపై కోట్ల రూపాయల బెట్టింగ్ చేతులు మారుతుంది. హైదరాబాద్ లో ఉంటున్న బంధువులను వాకప్ చేస్తూ మరీ పందెం కాస్తున్నారు. మారుతున్న సమీకరణాలు, విసురుతున్న సవాళ్లు, వేస్తున్న వ్యూహాలతో ఎవరు గెలుస్తారోనన్న సస్పెన్స్ హీట్ పుట్టిస్తుంది. అన్ప్రెడిక్టబుల్ గా మారిన జూబ్లీహిల్స్ పోరు సహజంగానే బెట్టింగ్ రాయలను టెంప్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జూబ్లీహిల్స్ ఎన్నికపై కాయరాజా కాయ వ్యవహారం భారీ ఎత్తున కొనసాగుతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే ఆంధ్రప్రదేశ్ లో పందెల జోరు మొదలైనట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏపీలో ఇంత ఆసక్తి ఎందుకు నెలకొంది? మానస, తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరుతుంది. ఈ నేపథ్యంలో పందెం రాయుళ్లు జోరు మీద ఉన్నారు. ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీహిల్స్ లో జరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పైన, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పైన పోటాపోటీగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా పోటాపోటీ ఎన్నిక జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి పందెం రాయుళ్లందరూ కూడా జోరు మీద బెట్టింగ్ కాస్తున్నారు. దాదాపు 600 కోట్ల పైబడి ఈ బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. అలాగే పందెం రాయుళ్లందరూ కూడా ఎవరైతే మెజార్టీ మీద పెద్ద ఎత్తున పందెం కాచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది ఏంటనేది కొంతమంది కాస్తుంటే, మరికొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థికే మెజార్టీ వస్తుంది, అతనే గెలుస్తాడని మరికొంతమంది కూడా కాస్తున్నారు. అటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బంధువులతో మాట్లాడి మరి ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి పందెం రాయులందరూ కూడా పెద్ద ఎత్తున పందాలు కాసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల హోటల్స్ రూమ్స్ లో కూర్చొని మరి బంధువులతో మాట్లాడి ఆ బంధువుల దగ్గర సమాచారం తీసుకొని పెద్ద ఎత్తున పందాలు కూడా కాస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎన్నికకి సంబంధించి, ఉప ఎన్నికకి సంబంధించి ప్రచారంలో తమ అభ్యర్థి ఎవరైతే పందెం కాస్తున్నారో ఆ అభ్యర్థి గెలుపు కోసం అక్కడ కొంతమంది టీములు పంపించి వీళ్ళు ప్రైవేట్ సర్వేలు కూడా చేయించుకొని పందాలు కాస్తున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈశ్వర్, చెప్పండి, కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. అలాగే ఈ బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అయితే పోలీసులకి సమాచారం అందితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకొని కేసు కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పందెం రాయులందరూ కూడా వాట్సాప్ కాల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ కాల్ ద్వారా తమ బంధువులతో మాట్లాడి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు, ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది, అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంది, వ్యక్తిగతంగా అభ్యర్థికి ఏమన్నా ఓట్లు పడుతున్నాయా లేదా అనేది వాకప్ చేసుకొని ఆ తర్వాత పందాలు కాస్తూ ఉన్నారు. అయితే ఈ పందాలకు సంబంధించి చాప కింద నీరులా హోటల్స్ రూమ్ లోను, గెస్ట్ హౌస్ లోను కూర్చొని ప్రశాంతంగా బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం, విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం, దాదాపు 600 కోట్ల పైబడే బెట్టింగ్లు జరుగుతాయన్న సమాచారం అయితే మనకు అందుతుంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికకి సంబంధించి ఏపీలో అయితే పెద్ద ఎత్తున పందాలు కాస్తూ ఉన్నారు. అయితే ఈశ్వర్, చెప్పండి, ఈ ఎన్నికలపై బెట్టింగ్ వ్యవహారం అనేది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మిగతా రాజకీయ నేతలు గాని స్థానికులు గాని ఏమంటున్నారు దీనిపై? ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ సంబంధించి హోరాహోరీ ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పందెం రాయుల్లో కూడా కొత్త జోసు వస్తుందనేది చెప్పాలి. అటు తెలంగాణ వ్యాప్తంగా పందెం రాయుళ్ళు పందాలు కాస్తూ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు కలిసి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం సపరేట్, తెలంగాణ సపరేట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి ఈ పందాలు అయితే జోరొద్దుకోండి. ఇదంతా కూడా వాట్సాప్ కాలింగ్ ద్వారానే, వీడియో కాలింగ్ చేసుకుంటున్నారు, వాట్సాప్ కాలింగ్ ద్వారానే జరుగుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.